రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్ షాపుల డీలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల తహసీల్దార్ జ్యేష్ఠ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు పోటీ పడాలనుకునే స్థానిక నిరుద్యోగ అభ్యర్థులు వచ్చే జూన్ 11వ తేదీలోపు తమ దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస విద్యార్హతగా 7వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని నిబంధన విధించారు. అలాగే దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నియామకాల్లో స్థానిక గ్రామ నివాసితులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలవుతాయని అధికారులు స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హత, స్థానికత, కుల ధృవీకరణ పత్రాలతో కూడిన దరఖాస్తులను గడువు ముగిసేలోగా అందజేయాలి. ఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి తహసీల్దార్ ఆధ్వర్యంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి తుది విజేతలను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా గ్రామాలకు కేటాయించిన రిజర్వేషన్ల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం ఐసిగండి గ్రామ రేషన్ షాప్ను ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించగా, వంపుగూడ గ్రామాన్ని ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు, అలాగే ముద్విన్ గ్రామ చౌక ధరల దుకాణాన్ని బీసీ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు, అనుమానాల నివృత్తి కోసం అభ్యర్థులు నేరుగా కడతాల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి సమాచారం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.